సకల దేవత స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ మన పారమార్థిక ఆటంకాలు రెండు ఉన్నాయి. మొదటిది స్త్రీ, రెండవది ధనం అని చెప్పి బాబా అంటూ ఉండేవారు. మరి మొదటిది దక్షిణ రూపంలో అడిగి పరీక్ష ఇచ్చేవారు, రెండవది రాధాకృష్ణ మా ఇంటికి అంటే బడికి పంపించేవాడు. ఈ రెండు పరీక్షల్లో ఎవరైతే నెగ్గుతారో వారికి సంపూర్ణ బాబా ఆశీర్వాదం అనేది లభించేది. మరి భగవద్గీతలోను ఉపనిషత్తుల్లోనూ పవిత్రమైన స్థలాలయందు పవిత్రునికి ఇచ్చినటువంటి దానము ఆ దాత యొక్క యోగక్షేమాలకు అధికంగా తోడ్పడతాయని చెప్తూ ఉండేవారు. షిరిడి కన్నా పవిత్ర స్థలం ఏది, అందున్నటువంటి దైవము సాయిబాబా కన్నా మిన్న ఎవరని చెప్పి అనుకుంటూ ఉంటాం. మరి నారదీయ కీర్తన పద్ధతి సాధారణంగా మహారాష్ట్ర దేశంలో హరిదాసులు హరికథ చెప్పుటప్పుడు ఆడంబరమైనటువంటి నిండు అంగరకాలు వేసుకునేవారు.